वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। 10वीं कक्षा के छात्र छात्राएं पाठ्य पुस्तक को लिए पाठ्य पुस्तक में जो पहला पाठ कविता पाठ बरसते बादल है। बरसते बादल कविता पाठ में पहला स्टैंजा है, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छुनके, चम चम बिजली चमक रही रे उर्मे गन के, तम तम दिन के तम में सपने जगते मन के। झम 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 मेघ बरसते हैं सावन के। सावन का अर्थ है श्रावण। सावन का अर्थ है श्रावण। श्रावण माने आपको मालूम है श्रावण मासमु, चैत्रमु वैशाखमु ज्येष्ठमु आषाढ़मु श्रावणमु मासाल पेर श्रावण मासमु। झम 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 मेघ बरसते हैं। क्या बरसते हैं? मेघ बरसते हैं। मेघ का अर्थ क्या है? मेघ का अर्थ है बादल। घन भी कह सकते हैं, घन बादल मेघ पर्यायवाची शब्द है। मेघ బరస్తే మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి, కురుస్తూ ఉన్నాయి. ఏ మాసంలో? శ్రావణ మాసంలో. శ్రావణ మాసంలో మేఘాలు వర్షిస్తూ ఉన్నాయి. ఏ విధంగా వర్షిస్తూ ఉన్నాయి? झम 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 झम। इसे हम वर्षा का पानी जो गिरने की आवाज होती है, वर्षा का पानी जो गिरने की आवाज होती है, the heavy rainfall sound that we call jam 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 jam. వర్షం పడేటప్పుడు వచ్చేటువంటి శబ్దాన్ని ఇక్కడ జమ్ 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 గా తీసుకున్నారు. జమ్ 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 మేఘ బరస్తే హై సావన్ కే. శ్రావణ మాసం యొక్క మేఘము ఏ విధంగా వర్షిస్తుందట? జమ్ 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 జమ్. चम 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 गिरती बूंदे तरुओं से छनके। बूंदे माने आपको मालूम है बिंदु कहते हैं। बूंदे माने ड्रॉप्स, ड्रॉप्स नीटी बोट्लू। ఇక్కడ వర్షపు చినుకులు, వర్షాకి बूंदे। बूंद बूंद एकवचन, बूंदे बहुवचन। इस प्रकार जो बहुवचन में एकारांत अनुस्वार आएगा उन शब्दों को हम स्त्रीलिंग के रूप में लेते हैं। स्त्रीलिंग शब्द है, इसलिए वर्षा की बूंदे, रेन ड्रॉप्स। चम 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 गिरती बूंदे तरुओं से छनके। तरु माने क्या है? तरु माने पेड़। तरु माने पेड़ है, ट्री। तरुओं से छनके మరి ఈ వర్షపు నీటి చినుకులు గిర్తి అంటే పడడం, గిరిన విలోమ శబ్ద పుట్టిన పడుతూ ఉన్నాయట. వర్షపు నీటి చినుకులు ఎక్కడ నుండి పడుతూ ఉన్నాయి? తరువోసే చనికి, చెట్ల మీద నుండి. చెన్ అంటే ఏంటి? చెట్ల మీద నుండి భూమి పైన పడేటువంటి ఆ ప్రాసెస్ని చెన్ అని అంటాము. మరి చెట్ల మీద నుండి ఈ ధరతి భూమి పైన పడుతూ ఉండేటప్పుడు వచ్చేటువంటి నీటి చినుకుల శబ్దమే చం చం చం. చం 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 गिरती बूंदे तरुओं से छनके। झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके। चम चम बिजली चमक रही रे उर्मे गन के। गन माने क्या है? मैंने यहाँ बताया हूँ, गन माने बादल है। మరి चमकना माने क्या है? शाइनिंग, मेरवट, ग्लिटरिंग अंटाम, झलक, कांति भी कह सकते हैं। चमचम बिजली चमक रही है। बिजली माने क्या है? बिजली माने थंडर्स, మెరుపులు. మెరుపులట మెరుస్తూ ఉన్నాయట. మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఏ విధంగా? చమ్ చమ్ మానే మిలమిల అని మెరుస్తూ ఉన్నాయి. ఎక్కడ? గన్కే ఉరుమే. గన్ మానే బాదల్, మేఘం యొక్క ఉరుమే. ఉరు మానే उर का अर्थ है हृदय। उर का अर्थ है हृदय। हृदय माने हार्ट అంటే ఇక్కడ మీనింగ్ లోపల, మేఘం లోపల, మేఘం లోపల మెరుపులు ఏ విధంగా మిలమిల అని మెరుస్తూ ఉన్నాయి. తమ్ తమ్ దినకే తమ్మే సపనే జగతే మనకే. మరి सपना सपने, सपना एक वचन, सपने बहुवचन। अनुस्वार बहुवचन में एकारांत अनुस्वार नहीं आया है, ऐसे शब्दों को हम लिंग में पुंलिंग शब्द कहते हैं।
सपना माने क्या है? सपने माने ड्रीम्स, कलल। मरी तम तम दिन के तम में सपने जगते मन के। थम माने क्या है? थम माने सूरज की जो गर्मी है। थम माने सूरज की गर्मी। మరి ఎండ వేడి, ఎండ సమయంలో బాగా వేడిగా ఉంటుంది కదా, దాన్ని తమ్ అని అంటాం. అంటే పగటి పూట. దిన్ మానే పగల్, దిన్ కా విలోమ శబ్ద హై రాత్. మరి పగటి పూట ఎండగా వేడిగా ఉన్నటువంటి ఆ సమయంలో కూడా వర్షం వస్తుందన్న సూచనకు ముందుగా పూర్తిగా ఆకాశం అంతా కూడా మేఘావృతం అయిపోతూ ఉంటుంది. అలా పగటి పూట ఎండగా ఉన్న ఆ సమయంలో కూడా పూర్తిగా మేఘావృతం అవడం వలన ప్రకృతి అంతా కూడా ఏ విధంగా మారిపోతుంది? తమ్ అనే అంధకార్, చీకటిగా మారిపోతుంది. అటువంటి చీకటిలో ఏం మేలుకుంటా అంటాడు? మనసులో ఏం మేలుకుంటాయట? మనమనే మనస్సు, మనసులో ఏం మేలుకుంటాయట? కళలు మేలుకుంటాయి. జగతే, జగన, జగన అంటే మేలుకోవడం. ఇక్కడ పగటి పూట వర్షం వచ్చే ముందు, ఆ వర్షం వచ్చే ముందు మేఘావృతం అవ్వడం వలన ఆ చీకటిలో మనసులో ఏం మేలుకుంటాయట? కళలు మేలుకుంటాయట. కళలు అని అంటే ఇక్కడ ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలనేటువంటి విషయంలో మనసులో ఆశలు మేలుకుంటాయి అని సుమిత్రానందన్ పంత్ యొక్క ఆయన యొక్క భావం. ओके, सो चम झम 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 मेघ बरस रहे हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर्मे गण के, तम तम दिन के तम में सपने जगते मन के. శ్రావణ మాసంలో మేఘాలు ఝం 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 అని వర్షిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వర్షపు నీటి చినుకులు చెట్ల మీద నుండి భూమిపైన పడుతూ ఉన్నాయట, ఛం 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 అని. అదేవిధంగా మరి థండర్స్, బిజిలీ మానే చపలా కహతే, అంటే థండర్స్ మెరుపులు, మెరుపులు మేఘం లోపల మిలమిల అని మెరుస్తూ ఉన్నాయట. మరి పగటిపూట మేఘావృతం అవడం వలన ఆ పగటిపూట ఏర్పడినటువంటి ఆ చీకటిలో మనసు కలలు కనాలని కోరుకుంటుందట. మనసు ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడాలని మనసులో కొన్ని ఆశలు అనేవి మేలుకుంటాయని దాని యొక్క భావము. एक बार ध्यान से देखिए, एक बार ध्यान से देखिए. अर्ध लिखिए, यहाँ अर्ध देखिए. मेघ, बादल, सावन, श्रावण, बिजली, चपला, विद्युत भी ले सकते हैं. उर, हृदय, तम, अंधेरा, अंधकार. एक बार देखिए. और दूसरा है दादुर टर टर करते झिल्ली भजती झंझन, म्या म्यारे मोर पीवु पीवु चातक के गन, उड़ते सोन बालक आर्ध सुख से करकरंदन, गुमड़ गुमड़ गिर मेघ गगन में भरते गर्जन. देखिए, दादुर टर टर करते झिल्ली भजती झंझन. दादुर, दादुर का अर्थ क्या है? दादुर माने मेंढक, मेंढक माने फ्रॉग, कप्पा అని అంటాం తెలుగులో. दादुर टर टर करते, दादुर की आवाज, आवाज, आवाजें एकारांत शब्द अनुस्वार भी आएगा, स्त्रीलिंग शब्द, इसलिए दादुर की आवाज. आवाज माने ध्वनि है, साउंड. दादुर की आवाज है टर टर है. మరి దాదుర్ మేండక్ కప్ప ఏ విధంగా శబ్దం చేస్తుందని చెప్తున్నారు ఇక్కడ సుమిత్రానందన్ పంత్ ఈ బర్స్తే బాదల్ కవితలో. అంటే టర్ టర్ అని శబ్దం చేస్తుందట. దాదుర్ టర్ టర్ కడితే జిల్లి భజతి జంజన్. జిల్లి అంటే జీంగుర్ అన్నమాట. జిల్లి అంటే జీంగుర్. జీంగుర్ అని అంటే ఇది ఒక ఇన్సెక్ట్, కీచుడాయి అని తెలుగులో మనం పిలుస్తాము. ఇట్ ఈజ్ వన్ ఇన్సెక్ట్ నేమ్. జిల్లి మానే జీంగుర్ कहते हैं. इट इज वन इंसेक्ट. అది ఏ విధంగా శబ్దం చేస్తుందట? జంజన్. జంజన్ की आवाज किसकी है? जिल्ली की. ओके, नेक्स्ट. म्या म्यारे मोर पीवु पीवु चातक के गन. म्या म्यारे मोर, मोर माने आपको मालूम है, मोर माने मयूर. मोर माने मयूर. मयूर माने क्या है? मयूर माने पीकॉक, నెమలి. నెమలి ఏ విధంగా శబ్దం చేస్తుందట? సుమిత్రానందన్ పంత్ ఆయన అనుసరణ ప్రకారం మ్యా మ్యా
మ్యావ్ మ్యావ్ అనేటువంటి శబ్దాన్ని మోర్ చేస్తుందట. పీవు పీవు చాతక్కే గన్. మరి చాతక పక్షులు ఉంటాయి, ప్యాట్రిచ్ బర్డ్స్ అంటాము. ఈ బర్డ్స్ ఏ విధంగా శబ్దం చేస్తున్నాయట? పీవు పీవు అని శబ్దం చేస్తున్నాయట. చాతక పక్షుల గన్. గన్ అంటే సమూహం. గన్ మానే సమూహం. సమూహం అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ దీస్ ప్యాట్రిచ్ బర్డ్స్. చాతక పక్షుల సమూహము పీవు పీవు అని శబ్దం చేస్తూ ఉన్నాయట. అదేవిధంగా ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కరక్ రందన్. ఉడితే సోన్ బాలక్. సోన్ బాలక్ అంటే వాటర్ బర్డ్స్ అని అంటాం. వీటిని వాటర్ బర్డ్స్ అంటాం, అంటే జల పక్షులు అని అంటాం. आप बगुले भी ले सकते हैं. बगुले माने क्या है? बगुला बगुले क्या है? करेंट्स, कोंगल अंटाम. సో సోన్ బాలక్ ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కరక్ రందన్. ఆర్ధ సుఖ. ఆర్ధ మానే వెట్, తడిసినటువంటి. గీలీ कहते हैं. మరి తడిసినటువంటి ఈ వర్షం పడేటప్పుడు ఈ జలపక్షులు తడిసినటువంటి సుఖ్. సుఖ్ మానే క్యా హై? హ్యాపీనెస్. తడిసినటువంటి సంతోషంతో ఏం చేస్తాయట? క్రందన్. క్రందన్ అంటే ఏంటి? షౌటింగ్, అరవడం. చిల్లానా कहते हैं. క్రందన్ మానే చిల్లానా कहते हैं. తడిసినటువంటి ఈ సంతోషంలో అరుస్తూ ఉడితే హై. ఉడినా అంటే గురుతూ ఉంటాయి. ఈ జలపక్షులు ఈ వర్షం పడేటప్పుడు ఆ వర్షంలో తడిసిన సంతోషంతో అరుస్తూ ఎగురుతూ ఉన్నాయట. అదేవిధంగా గుమ్మడి గుమ్మడి గిర మేఘ గగన్ మే బర్తే గర్జన్. మేఘ మానే आपको मालूम है? బాదల్. గగన్ మే మానే ఆకాశ మే, ఆస్మాన్ మే. మరి ఆకాశంలో మేఘాలు గర్జిస్తున్నాయట. ఏ విధంగా? వ్యాపిస్తూ. గుమ్మడినా. గుమ్మడినా మానే ఛాజానా. గుమ్మడినా మానే ఛాజానా. ఛాజానా అంటే స్ప్రెడ్ అవుట్. ఇవి ఆకాశంలో మేఘాలు వ్యాపిస్తూ గర్జన చేస్తూ ఉన్నాయని సుమిత్రానందన్ పంత్ ఈ యొక్క పద్యంలో చెప్తూ ఉన్నారు. దాదురు టర్టర్ కర్తే అంటే మెండర్ టర్టర్ కర్తే హై. మరి ఫ్రాగ్ టర్టర్ అనే శబ్దం చేస్తూ ఉంది. జిల్లి బజతి జంజన్. మరి జిల్లి అనేటువంటి జింగూర్ అనేటువంటి ఇన్సెక్ట్, ఈ కీచరా, ఈ క్రికెట్ అని కూడా అంగ్రేజీ మే క్రికెట్ कहते हैं. ఈ ఇన్సెక్ట్ జంజన్ అనే శబ్దం చేస్తుంది. బజతి హై మానే మేకింగ్ సౌండ్. ఆ విధమైన శబ్దం చేస్తుంది. మ్యావ్ మ్యారే మోర్. మరి నెమలి మ్యావ్ మ్యావ్ అనేటువంటి శబ్దాన్ని చేస్తుంది. పీవు పీవు చాతకే గన్. చాతక పక్షుల సమూహము పీవు పీవు అని ఆవాజ్, ఆ సౌండ్ అనేది చేస్తూ ఉన్నాయి. ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే కరక్ రందన్. మరి ఈ జలపక్షులు ఈ వర్షం నీటిలో తడిసినటువంటి సంతోషంతో అరుస్తూ ఎగురుతూ ఉన్నాయి. గుమ్మడి గుమ్మడి గిర్ మేఘ గగనమే బర్దే గర్జన్. మరి ఆకాశంలో మేఘాలు వ్యాపిస్తూ ఏం చేస్తున్నాయట? గర్జిస్తూ ఉన్నాయి, అంటే శబ్దం చేస్తున్నాయి. రోరింగ్. ఇటువంటి శబ్దాన్ని చేస్తూ ఉన్నాయని సుమిత్రానందన్ పంత్ యొక్క ఆయన యొక్క భావం అన్నమాట, ఆయన యొక్క ఫీలింగ్. ఈ యొక్క పద్యాల ద్వారా ఆయన ప్రకృతి సౌందర్యాన్ని వర్షాకాలంలో, ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ వర్షం పడేటప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, సకల ప్రాణులు ఏ విధంగా స్పందిస్తాయి. ఇక్కడ చూడండి, దాదురు గురించి ఇచ్చారు, ఏ విధంగా శబ్దం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లి గురించి ఇచ్చారు, అదే మోర్ అన్నారు, చాతక్కే గన్ అన్నారు, అదేవిధంగా సోన్ బాలక్. ఇవన్నీ కూడా ఈ ప్రకృతిలో ఉండేటువంటి ప్రాణులు. ఈ ప్రాణులు ఏ విధంగా స్పందిస్తాయి వర్షాకాలానికి అనేవి చాలా చక్కగా స్టాంజాలో చెప్పున్నారు. ఎక్ బార్ देखिए, ध्यान से देखिए और अर्ध भी लिख लीजिए. दादुर माने मेंढक, जिल्ली माने झींगुर माने क्रिकेट, और गुमड़ना माने छा जाना, और देखिए मोर माने मयूर, क्रंदन माने चिल्लाना, गण माने समूह. इस प्रकार गण माने क्या है? समूह. पुस्तक में लिख लीजिए, एक बार ध्यान से देखिए. इस स्टैंजा माने इन स्टैंजास को आप गा सकते भी हैं. गाने के लिए योग्य कविता है यह. बरसते बादल कविता है, गाने के लिए योग्य है. एक बार देखिए, मैं गाता हूँ, आप भी गा सकते हैं, आप भी कोशिश कीजिए. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके. चम चम बिजली चमक रही रे उर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के.
तम तम दिन के तम में सपने जगते मन के, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, दादुर डर डर करते झिल्ली बजती झंझन, म्या म्या रे मोर पीव पीव चातक के गन, उड़ते सोन बालकार्ध सुख से कर क्रंदन, गुमड़ गुमड़ गिर मेघ गगन में भरते गर्जन, गुमड़ गुमड़ गिर मेघ गगन में भरते गर्जन, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रेवुर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के, तम तम दिन के तम में सपने जगते मन के। आप भी गाइए, गाने के लिए कोशिश कीजिए, एक बार गाने के लिए कोशिश कीजिए। देखिए तीसरा स्टैंजा है, रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावली धर। देखिए रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, कुछ माने यह है अनिश्चयवाचक सर्वनाम है, कुछ कोई, इसमें निश्चित नहीं है, इसलिए अनिश्चितवाचक सर्वनाम कहते हैं। कुछ कहते हैं, कुछ माने क्या है, సంథింగ్ టెల్లింగ్, कुछ कहना అంటే ఏంటి, చెప్పడం, ఏదో చెప్తున్నట్లుగా ఉందట। ఏమిటి कुछ कहते बूंदों के स्वर, बूंदों के स्वर माने आपको मालूम है, बूंद माने ड्रॉप, वर्षा की बूंदे, రెయిన్ డ్రాప్స్, ఆ శబ్దం రెయిన్ డ్రాప్స్ పడేటప్పుడు వచ్చేటువంటి స్వర్, ఆ సౌండ్, ఆ వాయిస్ కుచ్ कहते ఏదో చెప్తున్నట్లుగా ఉందట। మరి వర్షము కురిసేటప్పుడు ఏ విధమైనటువంటి శబ్దం వస్తుంది, రిమ్झिम రిమ్झिम, వర్షపు నీటి బిందువులు రిమ్झिम అంటూ పడుతూ మనకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అని సుమిత్రానందన్ పంత్ తన యొక్క భావాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు। రిమ్झिम క్యా కుచ్ कहते బూందోं के స్వర్, చూడండి ఎంత చక్కగా ఆయన వర్ణించి ఉన్నారు। వర్షపు నీటి బొట్లు పడేటప్పుడు రిమ్झिम అంటూ శబ్దం చేస్తూ మనకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది। रोम सिहर उठते चूते वे भीतर अंतर, भीतर का अर्थ है, भीतर माने अंदर, भीतर माने अंदर, भीतर का विलोम शब्द है बाहर। परीक्षा में आपको भीतर का विलोम शब्द पूछते हैं, भीतर का विलोम शब्द है बाहर, भीतर का अर्थ है अंदर। रोम सिहर उठते छूते वे भीतर अंतर, अंतर माने हृदय ले सकते हैं, अंतर माने हृदय ले सकते हैं। హృదయం లోపల ఏ విధంగా ఉంటుందంటే, ఆ వర్షం పడేటప్పుడు ఆ ప్రకృతిని చూసినప్పుడు ఏ విధమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందట, రోమ సిహర్ ఉంటతే, రోమ్ అంటే ఏంటి, రోమ్ అనే బాల్, హెయిర్, ఇక్కడ రోమ సిహర్ ఉంటున్నా అంటే తెలుగులో అంటూ ఉంటాము రోమాలు నిక్కపొడుచుకోవడము। మరి రోమాలు నిక్కబొడుచుకోవడము అని అంటే ఏంటి, ఆశ్చర్యం కలగడం, ఆ ప్రకృతి సౌందర్యాన్ని, ఆ శోభ, ఆ యొక్క సౌందర్యాన్ని చూసినప్పుడు మనసు హృదయం లోపల ఏ విధంగా ఆ ప్రకృతి సౌందర్యం మనకు ఎటువంటి ఫీలింగ్ని కలిగిస్తుందంటే, ఒక ఆశ్చర్యమైనటువంటి ఫీలింగ్ని హృదయానికి చూన అంటే టచ్, హృదయానికి హత్తుకునే విధంగా ఆ ప్రకృతి సౌందర్యం ఆ సమయంలో ఉంటుందని సుమిత్రానందన్ పంత్ ఇక్కడ చెప్తూ ఉన్నారు। धाराओं पर धाराएं झरती धरती पर, మరి వర్షపు నీటి ధార ఏదైతే ఉందో అది ఇక్కడ ఏ విధంగా ప్రవహిస్తుంది, ధారలుగా కంటిన్యూస్ గా ధారలుగా ప్రవహిస్తుంది। ఎక్కడ, జరతి ఫ్లో ప్రవహిస్తుంది, ఎక్కడ, ధరతి పర్, ధరతి మానే ఎర్త్, భూమి పైన వర్షపు నీటి ధార ప్రవహిస్తూ ఉంది। రజకే కనకనమే తృణ తృణకు పులకావలి తృణ,
तृण का अर्थ है तिनका। तृण माने इसका जो तद्भव शब्द है तिनका। तिनका अन्ना घास अन्ना ఒకటే। తినక అంటే గ్రాస్ పార్టికల్, గడ్డి పూచ అంట। ఈ ग्रास पार्टिकल रज के कण कण में, रज माने क्या है, रज माने मिट्टी, रज माने मिट्टी सैंड అన్న। అంటే వర్షం పడినప్పుడు ఈ భూమిపైన ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ శాండ్ పార్టికల్ నుండి, ఈ మట్టి కణ కణం నుండి, ప్రతి అణువు నుండి ఏం వస్తూ ఉంటాయట, గ్రాస్, ఈ యొక్క గడ్డి పూచ మొలకెత్తుతుందట। ఈ వర్షానికి అవి ఏ విధంగా ఫీల్ అవుతాయట, ఏ విధంగా వాటి యొక్క భావం ఉంటుందట, పులకావలి। పులకావలి అంటే పులకించిపోవడం, అంటే తన యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటాయి। అంటే వర్షాకాల సమయంలో, ఆ శ్రావణ మాసంలో వర్షం పడేటప్పుడు మట్టి, ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి మట్టి రేణువు నుండి ప్రతి గడ్డి పూచ కూడా వస్తూ పులకించిపోయే విధంగా తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తుందని అర్థం। చూడండి, ధర్మానే క్యా హై, జమీన్, భూమి, ధరతి, ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి మట్టి రేణు నుండి వచ్చేటువంటి గ్రాస్ పార్టికల్ తన సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటుందని ఇక్కడ సుమిత్రానందన్ పంత్ ఈ యొక్క పోయంలో చెప్తూ ఉన్నారు। रिमझिम रिमझिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण तृण को पुलकावली धर। మరి వర్షపు నీటి చినుకులు రిమ్జిమ్ రిమ్జిమ్ అంటూ పడుతూ మనకేదో చెప్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది। అదే విధంగా ఈ యొక్క వర్షం పడేటప్పుడు హృదయం లోపల ఏ విధమైనటువంటి భావాన్ని కలిగిస్తుందంటే, ఒక ఆశ్చర్యకరమైన ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూసినప్పుడు ఒక ఆశ్చర్యమైనటువంటిది, ఆ తర్వాత ఆ ప్రకృతి సౌందర్యం మనం మనసుకు హత్తుకునేటువంటి ఆ ఫీలింగ్ని మనకు కలిగిస్తుంది। మరి వర్షపు నీటి ధారలుగా భూమిపైన ప్రవహిస్తూ ఉంటుంది। అదేవిధంగా భూమిపైన ఉన్నటువంటి ప్రతి మట్టి కణకణం నుండి, అణువు నుండి కూడా ఈ యొక్క గడ్డి పూచ, ఏవైతే తృణ్, తినక, గ్రాస్ పార్టికల్స్ అనేవి వస్తూ వాటి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచే విధంగా పులకించి ఉంటాయి అని అర్థము। एक बार ध्यान से देखिए और शब्दार्थ लिख लीजिए। यहाँ देखिए चौथा जो स्टैंजा है, फोर्थ स्टैंजा, पकड़ वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन। यहाँ देखिए पकड़ वारी की धार, पकड़, पकड़ माने क्या है, पकड़ना, कैच। वारी की धार, वारी माने क्या है, वारी माने पानी। పకడ్ వారీకి ధార్ అంటే వర్షం పడేటప్పుడు ఆ వర్షపు నీటి ధార ఉంటుంది కదా, ఆ నీటి ధారను పకడ్నా, పట్టుకోవాలని, జూల్తా హై మేరా మన్, మేరా మన్ అంటే సుమిత్రానందన్ పంత్ జీ కా మన్, సుమిత్రానందన్ పంత్ యొక్క మనసు ఉత్సాహపడుతుందట, జూల్తా హై, ఉత్సాహపడుతుందట। ఏం చేయాలని ఉత్సాహపడుతుంది, ఈ వర్షపు నీటి ధారను పట్టుకోవాలి అనేటువంటి విషయంలో ఉత్సాహపడుతుందని ఆయన తన యొక్క భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు। ఆవోరే సబు ముఝే గేర్ కర్ గావో సావన్, సావన్ అంటే క్యా హై, శ్రావణ। మరి ఇక్కడ శ్రావణ మాసంలో పాడేటువంటి పాట ఏదైతే ఉందో అందరూ కూడా ఆవోరే, ఆవోరే అంటే రమ్మని అందరినీ పిలుస్తున్నారు, అందరూ కూడా వచ్చి, సబ్ అందరూ కూడా, ముఝే అంటే తనను, సుమిత్రానందన్ పంతుని, గేర్ కర్, గేర్ కర్ అంటే చుట్టుముట్టడం, పూర్తిగా సరౌండ్ చేసి ఉండడం, తనను చుట్టుముట్టి ఏం పాడాలని అంటున్నారు, గావో, గావో అంటే పాడమని చెప్తూ ఉన్నాడు। ఏం పాట, శ్రావణ మాసంలో పాడేటువంటి పాటలను అందరూ కూడా పాడండి అని ఇక్కడ ఇన్వైట్ చేస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు సుమిత్రానందన్ పంత్। ఇంద్రధనుష్ के झूले में झूले मिल सब जन, ఇంద్రధనుష్ మానే आपको मालूम है सतरंगी वाला है, 7 రంగులతో కూడుకున్నటువంటిది ఇంద్రధనస్సు, రెయిన్బో। ఇంద్రధనుష్కి జూలే, ఇంద్రధనుస్సుని ఇక్కడ దేంతో పోలుస్తున్నాడంటే, ఇంద్రధనుష్కి జూలే, జూలే అంటే ఇక్కడ ఉయ్యాల, ఒక క్రాడిల్ లాగా కంపేర్ చేస్తున్నారు సుమిత్రానందన్ పంత్। ఇంద్రధనుష్కి జూలే, ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాలలో జూలే మిల్ సబుజన్, అందరం కూడా మిల్ సబుజన్, మిల్ అంటే కలిసి, సబుజన్ అందరూ కూడా కలిసి జూలే ఊగుదాము। ఇక్కడ చూడండి, జూలే జూలే 2 సార్లు వచ్చింది। ఇది జూలే అనేటువంటిది క్రాడిల్, ఇది సంజ్ఞ, జూలే ఇక్కడ స్వింగ్, ఊగుదాం అనేటువంటిది క్రియ, అది గుర్తుపెట్టుకుని ఉండాలి। ఫిర్ ఆయే జీవనమే సావన్ మనోభావన్,
మరి శ్రావణ మాసం ఎటువంటిది? మన భావం, మనకు భానేవాళ్ళ, మనసుకు ఆహ్లాదాన్ని, మనసుకు సంతోషాన్ని ఇచ్చేటువంటిదే శ్రావణ మాసం. అటువంటి శ్రావణ మాసం ఫిర్ ఫిర్ ఆయే, మరలా మరలా రావాలి. ఎక్కడ? మన జీవితంలో మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి శ్రావణ మాసం ఫిర్ ఫిర్ ఆనా చాహియే, మరలా మరలా, ఫిర్ ఫిర్ మానే అగైన్ అండ్ అగైన్, మరలా మరలా రావాలి అని సుమిత్రానంద పంతుజీ గారు ఈ పద్యంలో చెప్తున్నారు. పక్కడు వారికి ధార్ జూతా హై మేరా మన్, మరి నా మనసు ఈ వర్షపు నీటి ధారను పట్టుకోవాలని ఉత్సాహపడుతూ ఉంది. ఆవోరే సబూజే గేర్ కర్ గావో సావన్, అందరూ కూడా వచ్చి తనను చుట్టుముట్టి శ్రావణ మాసంలో పాడేటువంటి పాటలను పాడండి అని ఇన్వైట్ చేస్తున్నారు. ఇంద్రధనుష్కి జూలే మిలిస భుజన్, మనం అందరం కలిసి ఇంద్రధనుస్సు అనేటువంటి ఉయ్యాలలో ఊగుదాము అని పిలుస్తున్నారు. ఫిర్ ఫిర్ ఆయే జీవనమే సావన మన భావన్, మరి మనసుకు సంతోషాన్ని ఇచ్చేటువంటి ఈ శ్రావణ మాసం మన జీవితంలో మరలా మరలా రావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అందరూ కూడా కోరుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. शब्दार्थ देखिए, वारी माने पानी, मन माने हृदय, सावन श्रावण धार धारा। एक बार ध्यान से देखिए और शब्दार्थ लिख लीजिए। समझ लिए है ना? चलिए ठीक है। अब मैं 3-4 स्टैंजास है ना, उनको मैं गाता हूँ। एक बार पाठ्य पुस्तक देखिए। रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम से हर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं जरती धरती पर, रज के कन कन में तृण तृण को पुलकावलितर, रज के कन कन में तृण तृण को पुलकावलितर, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, तम तम दिन के तम में सपने जगते मन के, तम तम दिन के तम में सपने जगते मन के। और 14 स्टैंजा देखिए। पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन, फिर आए जीवन में सावन मन भावन, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदे तरुओं से छनके, चम 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 गिरती बूंदे तरुओं से छनके। आप भी गा सकते हैं, आप भी कोशिश कीजिए। एक बार बरसते बादल कविता पाठ से संबंधित कवि परिचय पढ़िए, उद्देश्य पढ़िए, और उसके बाद विषय प्रवेश है, विषय प्रवेश को भी पढ़िए, और उसके बाद हर स्टैंजा को सीखना चाहिए। हर स्टैंजा पढ़िए, शब्दार्थ आप लिख चुके हैं पाठ्य पुस्तक में, उसको पढ़िए, सीख लीजिए। हर स्टैंजा अपनी ओर से गाना चाहिए। आप भी गाना सीखिए और गाइए। और दूसरी कक्षा में हम इस पाठ से संबंधित व्याकरणांश पढ़ेंगे। तब तक धन्यवाद।